హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ప్రెజెంట్ ఇండియన్ సినిమాని షేక్ చేస్తున్న మూవీ సలార్. ప్రభాస్ సినిమాలు నార్మల్ హైప్ తో రిలీజ్ అయితేనే బాక్స్ ఆఫీసులు షేక్ అవుతుంటాయి. అలాంటిది సరైన కాంబోలో మాస్ ఛానల్ లో మూవీ వస్తుందంటే అది ఏ లెవెల్లో ఉంటుందో ప్రెజెంట్ సలార్ చూపిస్తుంది. బుకింగ్స్ అలా ఓపెన్ అవుతున్నాయో లేదో, టికెట్స్ అన్ని హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి. బెనిఫిట్ షోకి టికెట్స్ దొరికిన వాడే మగాడు అనే రేంజ్ లో ఈ టికెట్ సేల్ నడుస్తుంది. ఇక ఈ వీడియో టాపిక్ ఏంటంటే సలార్ డే 1 బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్. కొన్ని రోజుల ముందు వేసిన ప్రెడిక్షన్ ప్రకారం సలార్ డే 1 వరల్డ్ వైడ్ గ్రాస్ 250 నుంచి 300 కోట్ల మధ్య ఉంటుంది అని. బట్ ప్రెజెంట్ నార్త్ లో దొరికిన స్క్రీన్స్, బుక్ అయిన టికెట్స్ బట్టి చూస్తే అది పాసిబుల్ అయ్యేలా లేదు. మరి ఈ మూవీ డే 1 బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో డే 1 23.3 కోట్ల షేర్ తో RRR ఇప్పట్లో ఏ మూవీ కూడా బ్రేక్ చేయలేని విధంగా టాప్ లిస్ట్ లో ఉండగా, నైజాంలో సలార్ బుకింగ్స్ చూస్తే సాలిడ్ గా జరుగుతున్నాయి. అందులోనూ హైదరాబాద్ లో అయితే ఏకంగా 95% పైగా ఆక్యుపెన్సీతో దుమ్ము లేపుతుంది ఈ ఫిల్మ్. అయితే ఈ రికార్డ్ ని మూవీ బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒకవేళ ఇది మిస్ అయినా కూడా టాప్ 2 ప్లేస్ కి రావడం మాత్రం పక్కా. ఇక సీడెడ్ లో చూసుకుంటే ఇక్కడ కూడా RRR మూవీనే 17 కోట్ల పైన షేర్ తో టాప్ ప్లేస్ లో ఉండగా, ఈ రికార్డ్ ని ఇప్పట్లో ఏ మూవీ టచ్ చేయాలన్నా కూడా అసాధ్యం. సీడెడ్ కింగ్స్ అయిన చరణ్ అండ్ NTR లు కలిసి యాక్ట్ చేయడంతో ఈ నెంబర్ ఇక్కడ పాసిబుల్ అయింది. బట్ సలార్ డే 1 ఇక్కడ 10 కోట్ల షేర్ పెట్టినా కూడా చాలా పెద్ద అచీవ్మెంట్ గా చెప్పొచ్చు. ఇక తెలుగు స్టేట్స్ మొత్తం మీద డే 1 RRR 74 కోట్ల షేర్ తో అన్బీటబుల్ రికార్డ్ గా ఉండగా, సెకండ్ ప్లేస్ లో బాహుబలి 2 43 కోట్ల షేర్ తో ఉంది. వీటిలో బాహుబలి 2 ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉన్నా తెలుగు స్టేట్స్ లో డే 1 50 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేస్తే మాత్రం సలార్ చాలా బాగా ఓపెన్ అయినట్టు. ఆంధ్రలో టికెట్ హైక్స్ అనేవి తక్కువగా ఉండడంతో ఇది ఎంతవరకు పాసిబుల్ అనేది క్వశ్చన్ మార్క్. ఇక యుఎస్ లో చూసుకుంటే ప్రీమియర్స్ లో ఇక్కడ $3.46 మిలియన్ తో RRR ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, $2.4 మిలియన్ తో బాహుబలి 2 సెకండ్ ప్లేస్ లో, అండ్ థర్డ్ ప్లేస్ లో అజ్ఞాతవాసి $1.52 మిలియన్ తో ఉన్నాయి. ప్రస్తుతానికైతే అజ్ఞాతవాసి ప్రీమియర్ రికార్డ్ ని కొట్టేసిన సలార్ బాహుబలి 2 ని టచ్ చేస్తుందో లేదో చూడాలి. ఇక ఓవర్సీస్ లో టోటల్ గా డే 1 $5 మిలియన్ ని టచ్ చేస్తూ టైగర్ 3 రికార్డ్ పెట్టగా, ఆ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్సులు గట్టిగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ రికార్డ్ బ్రేక్ అయిందంటే మాత్రం ఫస్ట్ టైం ఓవర్సీస్ లో మనం జెండా పాతినట్టే. ఇక నార్త్ లో టాప్ ఓపెనింగ్స్ ని పక్కన పెడితే ప్రభాస్ రికార్డ్సే బ్రేక్ అయ్యేలా కనిపించట్లేదు. ఇక డే 1 వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ సంవత్సరంలో ఈ మూవీ 148 కోట్ల గ్రాస్ తో టాప్ ప్లేస్ లో ఉండగా, ఆ రికార్డ్ అయితే ఖచ్చితంగా బ్రేక్ అయిపోతుంది. మరి అడ్వాన్స్ బుకింగ్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి. బట్ అన్ని సినిమాల్ని చూసుకుంటే RRR ఏకంగా 223 కోట్ల గ్రాస్ తో టాప్ ప్లేస్ లో ఉండగా, సెకండ్ ప్లేస్ లో బాహుబలి 2 215 కోట్ల గ్రాస్ తో ఉంది. వీటిలో ఏ మూవీని దాటినా సలార్ని తోపనే చెప్పాలి. యాక్చువల్లీ డే 1 200 కోట్ల గ్రాస్ దాటినా కూడా సలార్ కి సలాం కొట్టాల్సిందే. మరి డే 1 ఎంత కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందో, అడ్వాన్స్ బుకింగ్ సేల్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అలా డే 1 సలార్ బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ చాలా ఉన్నాయి. మరి వీటిలో ఎన్ని రికార్డ్స్ బ్రేక్ అవుతాయో చూడాలి. సో గైస్, దట్స్ ద వీడియో. సలార్ డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.